ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్ష్వాకులు. రుద్రపురుష దత్తుడు యెహువల శాంతమూలుడి కుమారుడైన ఇతడు ఇక్ష్వాక వంశంలో చివరి రాజు. నాగార్జునకొండ, గురజాల ప్రాంతాల్లో ఇతని శాసనాలు లభించాయి. సమాధులపై ఛాయాస్తంభాలను నిర్మించే సంప్రదాయం ఇతడి కాలంలోనే ప్రారంభమైంది. పల్లవరాజైన సింహవర్మన్ ఇక్ష్వాక రాజ్యాన్ని అంతమొందించాడని మంచ్కల్లు శాసనంలో తెలిపాడు. ఇక్ష్వాకుల కాలంలో ఐదేసి గ్రామాలను కలిపి గ్రామ పంచికగా పిలిచేవారు. మహాగ్రామ అనే భూభాగం మహాగ్రామిక అధీనంలో ఉండేది. పనిక శ్రేణి, తమలపాకులవారి సంఘం, పూసిక శ్రేణి, మిఠాయిలు చేసేవారి సంఘం ఉండేది. వీటికి కులిక ప్రముఖుడు శ్రేణి నాయకుడిగా ఉండేవారు. దేవాలయాలు,